ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కార్ బ్లాస్ట్ చేసిన డాక్టర్ ఉమరున్ నబీ యొక్క కాశ్మీరీ ఇంటిని పూర్తిగా అధికారులు ధ్వంసం చేశారు. ఇంకొకసారి ఉగ్రవాదం చేస్తే బుల్డోజర్ యాక్షన్ ఉంటుంది అన్న హెచ్చరికలు ఇచ్చారు. నెక్స్ట్ డాక్టర్ షహీన్ షేది ఇంటిపై కూడా యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో అల్ ఫలా యూనివర్సిటీ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినట్లు తేలితే, రుజువైతే ఈ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ ను కూడా మూసివేయాలి. అక్కడి నుండి స్టూడెంట్స్ ను వేరే యూనివర్సిటీస్ కు షిఫ్ట్ చేయాలి, కంప్లీట్ క్రాక్ డౌన్ చేయాలి అని చెప్పి చాలామంది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో రైసిన్ పాయిజన్తో లక్షల మందిని చంపిన డాక్టర్ అహ్మద్ యొక్క ఇంటిని కూడా ఇలాగే లేపి అవతల వేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ యోగి యొక్క బుల్డోజర్ మోడల్ను ఫాలో అవుతేనే సామాన్య ప్రజల యొక్క పెయిన్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉదార భావులు, మేధావులు కమెంట్స్లో డాక్టర్ ఉమర్ ఇంటిపై దాడి చేశారు, పాపం వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది అని కమెంట్స్ పెడతారు. ఈ ఉదార బ్యాచ్ కు ఒక్కసారి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన వారి యొక్క సాడ్ స్టోరీస్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తా. న్యూఢిల్లీ నుండి 660 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిశ్రా అనే 50 ఏళ్ల తండ్రి తన 3 కొడుకులు ఢిల్లీలో పనిచేస్తున్నారు అని చెప్పి ఢిల్లీ బ్లాస్ట్ టీవీలో చూసిన వెంటనే కంగారుగా తన కొడుకులు ఎలా ఉన్నారో, ప్రాణాలతో ఉన్నారా లేదా అని చెప్పి 3 కొడుకులకి వరుసగా కాల్ చేశాడు. 3 కొడుకుల్లో 2 ఫోన్ ఎత్తారు, ఒక కొడుకు ఫోన్ ఎత్తనే లేదు. చాలాసేపు ట్రై చేశాడు, బట్ నో యూస్. ఫైనల్లీ ఒక కొడుకు కాల్ చేసి 3వ కొడుకైన దినేష్ మిశ్రా చనిపోయాడు, బాంబ్ బ్లాస్ట్లో చనిపోయాడు అనే వార్త తండ్రికి ఇచ్చాడు. దినేష్ మిశ్రా న్యూఢిల్లీలో ఇన్విటేషన్ కార్డును తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడు. దినేష్కు భార్య, ఒక చిన్న కొడుకు కూడా ఉన్నాడు. ఈ ఉదార భావులకు ఒకసారి బూరే మిశ్రా తన 3 కొడుకులకు కాల్ చేసేటప్పుడు పడిన టెన్షన్ గురించి అర్థమవుతోందా? 34 ఏళ్ల అమర్ కటారియా ఢిల్లీ బ్లాస్ట్లో చనిపోయాడు. ఇతని బాడీను ఇతని పేరెంట్స్ ఎలా గుర్తుపట్టారో తెలుసా ఉదార భావులారా? ఎలా గుర్తుపెట్టారు అంటే తన చేతి మీద ఉన్న మై డాడ్ మై మామ్ అనే టాటూతో గుర్తుపట్టారు. ఈ సోకాల్డ్ ఉదార భావులకు, మానవ హక్కుల సంఘాలకు, లాస్ అండ్ బైలాస్ ను తయారు చేసే వాళ్లకు బుల్డోజర్ యాక్షన్ ఈజ్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ అంటారు. అలాంటి వారికి టాటూను చూసి కొడుకు మృతదేహాన్ని గుర్తుపట్టిన తండ్రి బాధ గురించి అర్థమవుతోందా? డాక్టర్ ముజంబుల్, డాక్టర్ మొహమ్మద్ అహ్మద్ ఈ డాక్టర్స్ చేసిన ఉగ్రవాదానికి న్యూఢిల్లీలో పనిచేసే జుమాన్ మొహమ్మద్ బ్లాస్ట్లో చనిపోయాడు. జున్మాన్కు 4 పిల్లలున్నారు, 4 పిల్లలున్నారు. ఇతని ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడింది కదా. ఈ ఉగ్రవాదులు చేసే దాడిలో కూడా కుల మత తేడా లేకుండా అందరూ చనిపోతున్నారు. డాక్టర్ ఉమర్ ఇంటిని లేపేశారు, ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడింది అంటున్నారు కదా. అయితే ఢిల్లీ బ్లాస్ట్లో చనిపోయిన అమర్ కటారియా, దినేష్ మిశ్రా, జమున్ మొహమ్మద్ యొక్క ఫ్యామిలీ కూడా రోడ్డు మీదే పడింది. డాక్టర్ ఉమర్ ఇంటిని లేపేసి చాలా మంచి చేశారు. ఇంకొకసారి ఉగ్రవాదం చేయాలి అనుకునే వారి కొంపలను లేపేస్తారు అనే భయం వీళ్ళలో కలగాలి. సోషల్ మీడియాలో నవంబర్ 10th రోజు రాత్రి ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది అనే న్యూస్ కింద లాఫింగ్ ఇమోజీలు పెడుతున్న సోషల్ మీడియా క్రిమినల్స్ పై కూడా ఎందుకని యాక్షన్స్ తీసుకోవడం లేదు? వీళ్ళ వెక్కిలి నవ్వులు, ఆ ఇమోజీస్ చూస్తే నిజంగా బాధ అవుతుంది. వై దే ఆర్ స్పేర్డ్? ఇక్కడ కొంతమంది ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, ఎందుకు ఎవరు దీన్ని ప్రశ్నించడం లేదు అని కూడా అడుగుతున్నారు. మనతో ఉంటూ, మనతో తింటూ, మన ట్యాక్స్ డబ్బుతో చదువుకుంటూ, మనం చికిత్స చేసుకుంటే బ్రతికే డాక్టర్లు మనతో ఉన్న వాళ్ళే వెన్నుపోటు పొడిచారు. ఇంటి దొంగను ఆ పరమేశ్వరుడు కూడా పట్టుకోలేడంట. డాక్టర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. అప్పట్లో ముస్లిం తిరుగుబాటు జిన్నా చేస్తూ ఉన్నప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, వీళ్ళు డెమోక్రసీలో ఇమ్మడిపోలేరు అని చెప్పారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ట్రూ. చదువు లేని పోకిర్లు బ్రెయిన్ వాష్ అయ్యారు అంటే అర్థమవుతుంది. దుర్బలమైన పరిస్థితుల్లో, ఆర్థిక సమస్యల కారణంగా లేదా మద్రసాల్లో చదువుకొని ఏమీ అర్థం కాని సైన్స్ అంటే, టెక్నాలజీ అంటే ఏంటో తెలియని కుర్రాలకు బ్రెయిన్ వాష్ చేశారు అంటే అర్థమవుతుంది. బట్ యూనివర్సిటీ టాపర్స్ను, చైనాలో ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్స్ను, ఎంబీబీఎస్ లెక్చరర్స్ను, అసిస్టెంట్ డాక్టర్స్ను, మెడికల్ ఎక్స్పర్ట్స్ను, కార్డియాలజిస్ట్ డాక్టర్ను, ఈ విధంగా పెద్ద పెద్ద ఎండి, ఎంబీబీఎస్ డాక్టర్లకు బ్రెయిన్ వాష్ జరిగిందంటే ఇది మామూలు విషయం కాదు. రైజిన్ పాయిజన్తో లక్షల మందిని హమాస్, హిజ్బుల్లా లాంటి సంస్థలు కూడా చంపాలి అనుకోలేదు. వీళ్ళు హమాస్, హిజ్బుల్లా, హౌతీ కంటే అధ్వానంగా ఉన్నారు. ఈ రైసిన్ ఉగ్రవాది డాక్టర్ అహ్మద్ ఫ్రమ్ హైదరాబాద్ చైనాలో ఎంబీబీఎస్ చదువుకున్నాడు. కెమికల్స్ గురించి మంచి నాలెడ్జ్ ను సంపాదించాడు. ఆ మెంటల్ డాక్టర్ తో పోలిస్తే హమాస్, హౌతీలు అట్లీస్ట్ దే ఆర్ ఫైటింగ్ విత్ వెపన్స్, రియల్ వెపన్స్. దే ఆర్ ఫైటింగ్ విత్ మిజైల్స్, హైపర్సోనిక్ మిజైల్స్. 2023 నుండి ఇజ్రాయెల్ గాజా యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకు హమాస్ ఎక్కడ బయోగాస్ను ప్రయోగించినట్లు లేదు. ఎస్, హమాస్ చేసింది తప్పే, బట్ ఇలా ర్యాండమ్గా అందరినీ చంపడం చేయలేదు.
ఫుడ్, వాటర్, మిల్క్లో రైజిన్ను కలిపి లక్షల మందిని చంపాలి అనుకోలేదు హమాస్. వీళ్ళు హమాస్ కంటే అద్మానంగా ఉన్నారు. ఈ హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ గుజరాత్ మిల్క్ ఫ్యాక్టరీలో రైజిన్ను కలపాలి అనుకున్నాడండి. మిల్క్ ఫ్యాక్టరీలో ఈ మిల్క్ను ఎవరు తాగుతారు? అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, ముఖ్యంగా చిన్న పిల్లలు తాగుతారు. ఫస్ట్ డాక్టర్ అహ్మద్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవ్వలేదండి. ఈ ఇంటెలిజెన్స్ వల్లే ఎన్నో ప్రాణాలు కాపాడబడ్డాయి. ఒక్క రైజిన్తో లక్షల ప్రాణాలు పోయేవి. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సినిమా స్టైల్లో హైదరాబాద్ నుండి అహ్మదాబాద్కు వెళ్ళిన డాక్టర్ అహ్మద్ను అహ్మదాబాద్ టోల్ ప్లాజా దగ్గర ఫాలో చేసి పట్టుకున్నారు. అండ్ ఇక్కడ యూరోప్, అమెరికా లాగా 20-30 కోట్ల జనాభా లేదు. 140 కోట్ల జనాభా. పాక్, బంగ్లాదేశ్, నేపాల్, చైనా, యుఎస్ఏ ఇలా అన్ని చోట్ల శత్రువులు ఉన్నారు. మనలోనే 0.5 గాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇండియాలో ఉన్నారు, ఫారెన్లో ఉన్నారు. ఇండియాలో తింటూ, ఇండియాలో బ్రతుకుతూ, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా ఓడిపోతే సంబరాలు చేసుకుంటారు. ఢిల్లీ బ్లాస్ట్ జరిగితే దాని కింద వెకిలి ఇమోజీస్ పెట్టి నవ్వుతారు. రైజిన్ పాయిజన్తో బయో వార్ చేస్తున్నారు, కెమికల్ వార్ చేస్తున్నారు, డాక్టర్స్ వార్ చేస్తున్నారు, ప్రొఫెషనల్ టెర్రరిజం చేస్తున్నారు. డాక్టర్లు పిల్లలకు డెలివరీ చేయాలి, డాక్టర్స్ ఐఈడీస్ను చుడుతున్నారు, వెధవల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని ఆపగలరు? ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకున్నారు. యూనియన్ టెరిటరీ స్టేటస్తో ఒక పని చేయకుండానే కేంద్రం నుండి నిధులు ఎత్తుతున్నారు. ఈ జమ్మూ కాశ్మీర్, లదాఖ్ రాష్ట్రాల నుండి ఒక్క రూపాయి సంపాదన లేదు. కొద్దో గొప్ప సంపాదన ఆ రాష్ట్రాల యొక్క డెవలప్మెంట్ కోసమే వెళ్తోంది. జమ్మూ కాశ్మీర్ టూరిజం నుండి డబ్బులు సంపాదించుకోవాలి అని చూసి టూరిజంను డెవలప్ చేసి మార్కెటింగ్ చేసి ఇప్పుడిప్పుడే ఎంతో మంది టూరిస్టులు అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఉగ్రవాద దాడి చేసి ఎవరూ మా రాష్ట్రానికి రావద్దు, వీ డోంట్ వాంట్ అదర్ కల్చర్స్ టు ఇన్వేడ్ అని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు చేశారు. పేల్గాం వంటి ఉగ్ర దాడి చేశారు. మతం అడిగి ప్యాంట్లు విప్పి చూసి కన్ఫర్మ్ చేసుకొని చంపేశారు. నేను ఎప్పుడూ మన వ్యూవర్స్కు ఏదీ రిక్వెస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి జమ్మూ కాశ్మీర్కు టూరిజం కోసం వెళ్ళొద్దు. లదాఖ్ కూడా అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. నాట్ రిక్వైర్డ్. ఒక ఫ్యామిలీ కాశ్మీర్కు వెళ్ళి 2 లక్షలు ఖర్చు పెడుతుంది. ఈ డబ్బు లోకల్ కాశ్మీర్లకే వెళ్తోంది. అక్కడ గుర్రాల పని చేసే వాళ్ళకి, టాక్సీ, హోటల్స్, రెస్టారెంట్, ఫుడ్ బిజినెస్, అక్కడ రోప్స్ యాక్టివిటీస్ చేయించే వాళ్ళకి డబ్బు వెళ్తోంది. బట్ ఇదే లోకల్స్లో కొంతమంది ప్రజలు పేల్గాం దాడి చేసిన ఉగ్రవాదులకు 15 రోజుల వరకు ఆశ్రయం ఇచ్చారు. నేను ఇక్కడ జనరలైజ్ చేసి కాశ్మీరీలు అందరూ ఇలా చేశారు అని చెప్పడం లేదు. కొంతమంది చేశారు. ఈ కొంతమంది వల్ల లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్ అహ్మద్ గురించి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అంటే, క్యాస్టర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి, ప్రెస్ చేసి, సప్రెస్ చేసి దాంట్లో రైజిన్ను తయారు చేయాలనుకున్నాడు. ఆ రైజిన్ను కరెక్ట్గా తయారు చేస్తే దీనికి యాంటీడోట్స్ లేవు, దీనికి సరైన మందులు లేవు. వన్స్ దీనికి మీరు ఎక్స్పోజ్ అయితే చనిపోవాల్సిందే, స్లోగా చంపేస్తుంది. వన్స్ స్ట్రాంగ్గా ఎక్స్పోజ్ అయితే ఆన్ ద స్పాట్లోనే చనిపోతారు. అంత భయంకరమైన ఒక బయో వెపన్ను ఈ వ్యక్తి తయారు చేస్తున్నాడు అంటే లక్షల మంది, కోట్ల మంది అవసరం లేదు. 0.5 గాళ్ళు కొంతమంది ఉన్నా చాలు, లక్షల్లో ప్రజలు చనిపోతారు. బెస్ట్ ఉదాహరణ ఈ డాక్టర్ నెట్వర్క్, ప్రొఫెషనల్ మాడ్యూల్. జమ్మూ కాశ్మీర్లో సాఫ్ట్వేర్ లేదు, ఇండస్ట్రీస్ లేవు. దే డోంట్ క్రియేట్ వెల్త్, బట్ దే టార్గెట్ పీపుల్ హూ క్రియేట్స్ ద వెల్త్. దే టార్గెట్ పీపుల్ హూ జనరేట్ ఇన్కమ్. దే టార్గెట్ పీపుల్ హూ కమ్స్ ఫర్ టూరిజం. ఈ డాక్టర్ గ్యాంగ్ కూడా మన ట్యాక్స్ డబ్బుతో ఫ్రీగా చదువుకున్న వాళ్ళే, సబ్సిడీస్ను ఎంజాయ్ చేసిన వాళ్ళే. ఇక్కడే ప్రాక్టీస్ చేసి డబ్బులు సంపాదించుకుంటూ మనల్నే చంపడానికి ట్రై చేశారు. ఇజ్రాయెల్లో కూడా చాలామంది పాలస్తైన్ డాక్టర్స్ ఉన్నారు. ఈ పాలస్తైన్ డాక్టర్స్కు కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం అంటే ఇష్టం లేదు. బట్ వీళ్ళు ఉగ్రవాదం చేయలేదు. దీనికి అర్థం వీళ్ళకు పాలస్తైన్ పైన ప్రేమ లేదు అని కాదు, ప్రేమ ఉంది. బట్ వాళ్ళ ప్రొఫెషన్ పైన గౌరవం ఉంది. ఎథిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక డాక్టర్ తన శత్రువుకు వైద్యం చేసిన ప్రాణాలు కాపాడడానికే వైద్యం చేయాలి. దిస్ ఈజ్ అన్ ఎథికల్ రూల్. ఇంత చెప్పిన ఉదార భావులు బుల్డోజర్ యాక్షన్ తప్పు అనుకుంటే ఇక నేనేమీ చేయలేను. ఇక ఫైనలీ 5 ఫేజ్లో ఈ డాక్టర్ గన్ ఆపరేషన్ చేయాలి అనుకున్నారు. ఫేజ్ నంబర్ 1, ఫార్మేషన్ ఆఫ్ జైష్ అన్సార్ టెర్రర్ మాడ్యూల్. అంటే జైషే మొహమ్మద్ అండ్ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్, ఈ 2 ఉగ్రవాద సంస్థలు ఇద్దరూ కలిసి కొంతమంది ప్రొఫెషనల్ డాక్టర్స్ను హైర్ చేశారు. ఫేజ్ 2లో వీళ్ళు ఐఈడీస్ను తయారు చేయడానికి అమ్యూనియం నైట్రేట్ ఇలా ఎక్స్ప్లోజివ్స్ను పోగు చేసుకున్నారు. గురుగ్రామ్, హర్యానా ఆ చుట్టుప్రక్కల ఉన్న విలేజెస్లో ఫర్టిలైజర్ కోసం, అంటే ఎరువు కోసం, వ్యవసాయం కోసం అమోనియం నైట్రేట్ను వాడతారు కదా, వాటన్నిటిని స్లోగా కలెక్ట్ చేసుకున్నారు. డాక్టర్ షహీద్ అనబడే ఈ ఆడామే వీటన్నిటికీ గల లాజిస్టిక్స్ను, డబ్బును, మొత్తం నెట్వర్క్ను ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. డాక్టర్ షహీద్కు
45 ఇయర్స్ ఉంటాయి, బాగా చదువుకుంది, యూనివర్సిటీ టాపర్, అసిస్టెంట్ డాక్టర్, మెయిన్ డాక్టర్గా కూడా చాలా సార్లు పనిచేసింది. ఫేజ్ నెంబర్ 3 ఏంటి అంటే ఈ అమోనియం నైట్రేట్ అండ్ ఈ ఫ్యూల్ ఆయిల్తో ఐఈడీస్ను తయారు చేయడం. వీటి యొక్క ట్రైనింగ్ మొత్తాన్ని టర్కీలో నేర్చుకున్నారు. ఫేజ్ 4 ఏంటి అంటే ఈ బాంబ్స్ను వేరు చోట్ల దాదాపు 34 లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. న్యూఢిల్లీ, అయోధ్య, హైదరాబాద్, బెంగళూరు, ఇలా దాదాపు 34 లొకేషన్స్లో పాన్ ఇండియా లెవెల్లో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని ఫేజ్ 4 అంటారు. ఫేజ్ 5 ఏంటి అంటే ఫైనల్ ఎగ్జిక్యూషన్. యాక్చువల్లీ వీళ్ళ యొక్క టార్గెట్ డేట్ December 6th. December 6th ఎందుకు ఎంచుకున్నారు అంటే బాబ్రీ మసీద్ను 1992లో December 6th రోజే డెమాలిష్ చేశారు. దానిపైన అయోధ్య మందిరాన్ని కట్టారు. సో అయోధ్య రామ్ మందిరానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తూ బాబ్రీ మసీద్కు ప్రతీకారం తీర్చుకుంటూ వీళ్ళు December 6th రోజే ఈ దాడి చేయాలి అనుకున్నారు. యాక్చువల్లీ ఆగస్ట్లోనే ప్లాన్ చేయాలి అనుకున్నారంట, August 15th రోజు. బట్ ఆపరేషనల్ డిలేస్ ఉన్నాయంట. దీనివల్ల December 6th ప్లాన్ ను చేంజ్ చేశారు, పోస్ట్ పోన్ చేశారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు లీడర్ అయిన మసూద్ అజర్ చాలా సార్లు అయోధ్యను రెఫరెన్స్ పాయింట్ గా చెప్పి బాబ్రీ మసీద్ డెమాలిషన్ కు మేము ప్రతీకారాన్ని తీర్చుకుంటాము అని చాలా న్యూస్ పేపర్స్లో, వీక్లీ కాలమ్స్లో చాలా సార్లు చెప్పాడు. కాబట్టి వీళ్ళు December 6th ప్లాన్ చేశారు. ఈ బుల్డోజర్ యాక్షన్ గురించిన మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉదారవాదులు, రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు, బైలాస్ను రాసేవాళ్ళు ఎన్నో చెప్తారు. బట్ ఇది కరెక్టా కాదనేది మీరు చెప్పండి. ఉగ్రవాదం చేసే వాళ్ళ ఇళ్లపైన దాడి చేస్తేనే పేరెంట్స్ తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎక్కడ బయటికి పోకుండా అతను ఏం చేస్తున్నాడు, టెలిగ్రామ్లో, సిగ్నల్లో ఏం చేస్తున్నారు, ఎటువంటి గ్రూప్స్లో ఉన్నాడు, ఇతని యొక్క ప్రవర్తన ఏంటి అని పేరెంట్స్ గుర్తించాలి. లేకపోతే వాళ్ళ ఇళ్లను కూలుస్తారు అనే భయం వీళ్ళలో ఉండాలి. నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.